కంటికి కనిపిస్తూ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి గుర్తుంది కదా? ఆ వైరస్ ను మొదటిసారి గుర్తించి నిర్ధారించింది ఎవరో తెలుసా? మేమే, ల్యాబ్ టెక్నీషియన్లం. మా రిపోర్ట్ రాకుండా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేరు. కానీ ఈ రోజు వ్యవస్థలో అత్యంత వివక్షకు గురవుతున్నది కూడా మేమే. మాతో పాటే సమానంగా పనిచేస్తున్న ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్లుగా అప్గ్రేడ్ చేశారు. నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా మార్చారు. మరి ల్యాబ్ టెక్నీషియన్ల విషయానికి వస్తే ఎందుకు నిర్లక్ష్యానికి డయాగ్నోస్టిక్ ఆఫీసర్ అనే హోదా మాకు ఇస్తామన్న ప్రపోజల్ ఫైళ్లలోనే మగ్గిపోతుంది తప్ప జీవో రూపంలో బయటకు రావడం లేదు. హెపటైటిస్ బి, టీబీ, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల శాంపిల్స్ తో మేం ప్రతిరోజు ప్రాణాలకి తెగించి యుద్ధం చేస్తున్నాం. ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడి ఇప్పటికే ఎంతో మంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. అయినా మాకు ఎలాంటి కెరీర్ గ్రోత్ లేదు. ల్యాబ్ టెక్నీషియన్ గా జాయిన్ అవ్వాలి. ఎన్ని దశాబ్దాలు సర్వీస్ చేసినా అదే పోస్ట్ లో రిటైర్ అవ్వాలి. ఇదెక్కడి న్యాయం? ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. ఒకే నోటిఫికేషన్, ఒకే విద్యార్హత, ఒకే ఆఫీస్, కానీ సమాన పనికి సమాన వేతనం అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదు? ఈ జీతాల వ్యత్యాసం మమ్మల్ని మానసికంగా కుంగదీస్తోంది. ప్రభుత్వానికి మా ఒకటే విన్నపం, ఫైళ్లలో ఆగిపోయిన డయాగ్నోస్టిక్ ఆఫీసర్ జీవోను వెంటనే విడుదల చేయాలి. ప్రమోషన్ ఛానల్ ను కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల వ్యత్యాసాన్ని తొలగించాలి. రోగుల ప్రాణాలు కాపాడేందుకు మా ప్రాణాలను పణంగా పెడుతున్నాం. మేం కోరుతోంది దయాదాక్షిణ్యాలు కాదు, పక్క క్యాడర్లతో సమానమైన గుర్తింపు, గౌరవం. వైద్య వ్యవస్థకు వెన్నెముక లాంటి ల్యాబ్ టెక్నీషియన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. జై ల్యాబ్ టెక్నీషియన్స్, జై హింద్.